బయట లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనందరం కామన్గా చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? అసలు ఏ కలర్ కాంబినేషన్ బట్టలు తీసుకోవాలా? ఇప్పుడు నిజం చెప్పండి, మనలో చాలామంది వరకు ఈ విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ మనం ఏదైనా ఒక అవుట్ఫిట్ వేసినప్పుడు మనల్ని ఎలివేట్ అయ్యేలా చేసేది మన కరెక్ట్ కలర్ కాంబినేషన్ మాత్రమే. బట్ మనలో చాలామంది ప్యాంట్ లేదా షర్ట్ మీదకి న్యూట్రల్ కలర్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ నేను అది తప్పనట్లేదు. ఎందుకో తెలుసా? అది న్యూట్రల్ కలర్ కాబట్టి ఏ కలర్ కాంబినేషన్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది. బట్ మీరు ఎప్పుడైనా ఒక క్రోమాటిక్ కలర్ కాంబినేషన్ని ట్రై చేశారా? లేదు, ట్రై చేసి ఉండదు. అయినా మనకంత టైం ఎక్కడది? ఒకవేళ మీరు సాహసం చేసి ఇలాంటి అవుట్ఫిట్ వేశారే అనుకోండి, ఇలా జోకర్స్ లాగా అయితే కనబడతారు. సో మీరు ఇలా జోకర్స్ లాగా కనపడకూడదు, నేను మంచిగా కనపడాలి, నా అవుట్ఫిట్ చాలా కలర్స్లో ఉండాలి అని మీరు అనుకుంటే, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మీరు పూర్తిగా చూసేయాలి. సో దట్ you'll get a better knowledge about the color combination. So let's dive into the video. Hello folks, welcome to the Victor's Fashions. నా పేరు వెంకీ. మన ఛానల్లో ఫ్యాషన్, ఫిట్నెస్, గ్రూమింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. లెట్స్ గెట్ రైట్ ఇన్. మీకు ఇప్పుడు కలర్ కాంబినేషన్ గురించి ఒక అవగాహన రావాలంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది కలర్ థియరీ. అసలు కలర్ థియరీ అనేది చాలా హ్యూజ్ టాపిక్. నేను మీకు జనరల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అసలుకి కలర్ థియరీ అంటే ఏంటి? ఇట్ ఇస్ అ స్టడీ ఆన్ కలర్ హార్మనీ. మీకు కలర్ హార్మనీ గురించి ఒక బేసిక్ ఐడియా రావాలంటే యూ హ్యావ్ టు నో అబౌట్ 3 things: కలర్ వీల్, సాచురేషన్ అండ్ వాల్యూ. సో వాట్ ఈస్ కలర్ వీల్? సో దిస్ ఈస్ కలర్ వీల్. ఈ కలర్ వీల్లో 12 కలర్స్ అయితే ఉంటాయి. వాటిని మనం హ్యూస్ అని కూడా పిలవచ్చు. సో ఆ 12 హ్యూస్ని 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేశారు: ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ప్రైమరీ కలర్స్లో 3 కలర్స్ అయితే ఉంటాయి. దోస్ ఆర్ రెడ్, బ్లూ అండ్ yellow. ఈ ప్రైమరీ కలర్స్లో నుంచి మనం ఒక 2 కలర్స్ని అయితే తీసుకొని వాటిని మనం బ్లెండ్ చేస్తే మనకి సెకండరీ కలర్స్ అయితే ఫామ్ అవుతాయి, విచ్ ఆర్ ఆరెంజ్, పర్పుల్ అండ్ గ్రీన్. సో ఇప్పుడు మనం టెర్షరీ కలర్స్లో కానీ వచ్చేస్తే ఒక ప్రైమరీ కలర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక సెకండరీ కలర్ని బ్లెండ్ చేస్తే మనకి టెర్షరీ కలర్స్ అయితే వస్తాయి. సో దేర్ ఆర్ 6 టెర్షరీ కలర్స్ విచ్ ఆర్ బ్లూ గ్రీన్, బ్లూ వైలెట్, రెడ్ ఆరెంజ్, రెడ్ వైలెట్, ఎల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్. సో కమింగ్ టు ది సాచురేషన్ అంటే ఇట్ ఈస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది కలర్. కానీ నేను స్కేల్లో వేస్తాను చూడండి. నేను ఇంటెన్సిటీని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తూ వెళ్తానో యూ విల్ గెట్ ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది కలర్. ఎప్పుడైతే దాన్ని నేను డిక్రీజ్ చేస్తూ వెళ్తానో ఇట్ విల్ బికమ్ ది డీసాచురేషన్ కలర్. అంటే అది ఒక గ్రేయిష్ కలర్గా మారుతుంది అనమాట. కమింగ్ బ్యాక్ టు ది వాల్యూ అంటే ఒక కలర్ ఎంత డార్క్, ఎంత లైట్గా ఉంది అనేదే వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ తీసుకోండి. ఆ రెడ్కి కొంచెంగా బ్లాక్ యాడ్ చేస్తూ వెళ్ళినప్పుడు యూ విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్. అదే రెడ్కి మీరు కొంచెం గ్రేన్ యాడ్ చేస్తూ వచ్చారంటే యూ విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోన్స్. అదే రెడ్కి ఇంకొంచెం మీరు వైట్ యాడ్ చేస్తూ వెళ్ళారంటే యూ విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిన్స్ అండ్ లైట్ కలర్స్ అనమాట. ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా మనం ముందు డిస్కస్ చేయబోయే టాపిక్కి ఇది బేసిక్స్ అనమాట. సో లేట్ చేయకుండా మనం ముందు టాపిక్కి వెళ్ళిపోతాం, విచ్ ఇస్ కలర్ హార్మనీ. సో గైస్, కలర్ హార్మనీలో అయితే 6 టైప్స్ ఆఫ్ కలర్ హార్మనీస్ ఉంటాయి. ఆ ఒక్కొక్క కలర్ హార్మనీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ యొక్క కలర్ హార్మనీ అవుట్ఫిట్ని అయితే నేను మీకు వేసి అయితే చూపిస్తా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది ఫస్ట్ కలర్ హార్మనీ, దట్ ఈస్ మోనోక్రోమాటిక్. సో మోనోక్రోమ్ అనే వర్డ్లోనే మనకు అది సింగిల్ కలర్ అని తెలుస్తుంది. సో ఒక కలర్లో చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి, లైక్ షేడ్స్, టోన్స్ అండ్ టిన్స్. అది ఒకే కలర్ అయినప్పటికీ స్లైట్గా మనం కాంట్రాస్ట్ని అయితే చూడొచ్చు. ఈ మోనోక్రోమాటిక్ నేను వాడి నేను ఒక అవుట్ఫిట్ని అయితే వేసుకున్నాను, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. సో మోనోక్రోమ్ అవుట్ఫిట్ అయితే చూడటానికి ఇలా అయితే ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ అవుట్ఫిట్ టు పుల్ ఆఫ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సేమ్ కలర్. అండ్ మోనోక్రోమ్లో కాంట్రాస్ట్ తక్కువ ఉండడం వల్ల మన కంటికి ఈ కలర్ కాంబినేషన్ చాలా ప్లసెంట్గా అయితే కనబడుతుంది. అండ్ అవుట్ఫిట్ విషయానికి వచ్చేస్తే
ఈ పిక్చర్లో చూస్తున్నట్టు నేను ఒక టోన్డ్ బ్రౌన్ ప్రింటెడ్ పోలో షర్ట్ అయితే వేసుకున్నాను. అండ్ దిస్ షర్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ ఇట్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ షర్ట్ కిందకి నేను ఒక షేడెడ్ బ్రౌన్ ట్రౌజర్ని అయితే పేరప్ అయితే చేసేసాను విత్ డబుల్ మాంక్ స్ట్రాప్ షూస్. నాకు ఈ అవుట్ఫిట్ కాస్ట్ అయితే 1800 అయితే పడింది. మీరు అనుకోవచ్చు ఈ అవుట్ఫిట్ కొంచెం కాస్ట్లీగా ఉండొచ్చేమో అని, కానీ కాదు, నేను 1800 లోపలైతే నేను తీసేసుకున్నాను. సో నా నుంచి మీకు ఏదైనా సజెషన్ కావాలి అని మీరు అనుకుంటే రిమెంబర్ వన్ థింగ్, ఇఫ్ యూ వాంటెడ్ టు పుల్ ఆఫ్ వెల్ బ్యాలెన్స్డ్ అవుట్ఫిట్, మీరు వాల్యూస్తో అయితే ఎక్స్పెరిమెంట్ చేయాలి టు గెట్ ది ప్లజెంట్ లుక్. సో దిస్ ఈజ్ అబౌట్ ది మోనోక్రోమ్. నేను ఇక్కడ బ్రౌన్ అయితే యూస్ చేశాను, మీరు వేరే ఏ కలర్నైనా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ సెకండ్ కలర్ హార్మనీ, విచ్ ఇస్ అనలాగస్ కలర్ హార్మనీ. అనలాగస్ కలర్స్ అనేది కలర్ వీల్లో ఒక కలర్ పక్కపక్కన ఉన్న కలర్స్ని అనలాగస్ కలర్స్ అంటారు. అనలాగస్ కలర్స్లో 2 లేదా 3 కలర్స్ని అయితే మనం యూస్ చేయొచ్చు. కానీ నేను 3 కలర్స్ని అయితే చూస్ చేసుకొని ఒక అవుట్ఫిట్ని అయితే వేశాను. సో దాన్ని మనం వార్మర్ కలర్ ప్యాలెట్ అని అయితే మనం పిలవచ్చు. ఆ కలర్స్ ఏంటంటే ఆరెంజ్, ఎల్లో అండ్ ఎల్లో ఆరెంజ్. మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఆ వీడియోని అయితే చూసేద్దాం. అనలాగస్ కలర్స్ అండ్ మోనోక్రోమాటిక్ కలర్స్ సిమిలర్గా అయితే ఉంటాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లెస్ కాంట్రాస్ట్ వల్ల. ఈ కలర్స్ కాంబినేషన్ కూడా హార్మోనియస్గా అయితే కనిపిస్తాయి. నేనైతే ఒక వార్మర్ కలర్ ప్యాలెట్ని అయితే చూస్ చేసుకున్నా, బట్ మీరు మీ మూడ్ని బట్టి వార్మ్ ఆర్ కూల్ కలర్స్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఈ పర్టికులర్ అవుట్ఫిట్లో ఒక లైట్ టింట్ ఎల్లో హాఫ్ షర్ట్ని అయితే వేసుకున్నా అండ్ లేడ్ అప్ విత్ షేడెడ్ ఆరెంజ్ స్వెటర్. అండ్ నేను ఒక బీచ్ పాలిస్టర్ ప్యాంట్తో పేరప్ అయితే చేశాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ది షూస్, నేనైతే ఎల్లో ఆరెంజ్ స్వేడ్ లూఫర్స్ని అయితే చూస్ చేసుకున్నాను. సో ఈ అవుట్ఫిట్లో నేను ఆరెంజ్ని డామినేటింగ్ కలర్గా పెట్టి అండ్ అదర్ కలర్స్ని లెస్ డామినేటింగ్ కలర్గా పెట్టాను టు క్రియేట్ వెల్ బ్యాలెన్స్డ్ అవుట్ఫిట్. అండ్ రిమెంబర్ నాట్ టు కీప్ యువర్ కలర్స్ ఇన్ హై సాచురేషన్, ఎందుకంటే ఇట్ డస్ నాట్ లుక్ మచ్ ప్లెజెంట్. సో హౌ వాస్ ది అవుట్ఫిట్? సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది అనలాగస్ కలర్ హార్మనీ. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ హార్మనీకి అయితే వెళ్ళిపోదాం, విచ్ ఇస్ ట్రయాడిక్ కలర్ హార్మనీ. సో ట్రయాడిక్ కలర్ అంటే ఏదైనా ఒక 3 కలర్స్ కలర్ బిల్లో ఈక్వల్గా స్పేస్డ్ అయ్యి అది ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయితే దాన్నే మనం ట్రయాడిక్ కలర్ అంటాం. ఇప్పుడు మనం ఒక ట్రయాడిక్ కలర్ కాంబినేషన్ అవుట్ఫిట్ని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. సో దిస్ ఇస్ ట్రయాడిక్ కలర్ అవుట్ఫిట్. ఈ ట్రయాడిక్ హార్మనీలో 3 డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి, విచ్ హ్యాస్ బిట్ హైయర్ కాంట్రాస్ట్. సో దీనివల్ల మనం ఏదైనా ట్రయాడిక్ కలర్లో అవుట్ఫిట్ని చూస్ చేసుకునేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఐ థింక్ ఐ హ్యావ్ చూజన్ ఎ రైట్ ప్రపోర్షన్ ఆఫ్ కలర్ వాల్యూస్. నేనైతే రెడ్, బ్లూ అండ్ ఎల్లో కలర్స్ని చూస్ చేసుకున్నా. యాజ్ యూ సీ ఇన్ దిస్ అవుట్ఫిట్, నేనైతే ఒక మెరూన్ టర్టిల్ నెక్ స్వెటర్ని ఎల్లో డెనిమ్ జాకెట్ అయితే లేయరింగ్ చేశాను. అండ్ వీటి కింద ఒక బ్లూ స్లిమ్ ఫిట్ జీన్స్తో అయితే పేరప్ చేశాను along with the black combat boots. So you can also add some of the neutral colors which can be blend in your outfit. As you can see here, ఈ denim jacket hands అయితే black colors లో ఉన్నాయి and jeans has white fades and which makes the outfit well balanced. So guys, this is all about the 3 color harmonies. Next 3 color harmonies గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏ కలర్ అవుట్ఫిట్ బాగా నచ్చిందో కింద కమెంట్ అయితే చేసేయండి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. మీకు నచ్చినట్లుగానైతే పెద్ద థమ్స్ అప్ అయితే వేసుకోండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వెన్ ఐ అప్లోడ్ ది వీడియో యూ విల్ బి నోటిఫైడ్. ఐఎమ్ మిస్టర్ Veiki. So signing off. Let's meet you in the next video.